వంశకర పాలన సాగించిందన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. ప్రజాస్వామ్యంలో చట్టసభలకు చాలా ప్రాముఖ్యత ఉందని, ప్రజల అవసరాలు తీర్చడానికే చట్టసభలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. శాసనసభలో గత 5 ఏళ్లు దారుణమైన విధానాలు అవలంబించారన్నారు. ప్రతిపక్షాన్ని అణిచివేసి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వలేదని, ప్రతిపక్ష శాసనసభ్యులు మాట్లాడే ప్రయత్నం చేస్తే సస్పెండ్ చేసేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వమైనా చట్టసభల్లో డిబేట్స్ జరిగే విధానాన్ని అవలంబించాలని, తమ ప్రభుత్వం దానికి అనుకూలంగా వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించారు. దివాలా తీసిన రాష్ట్రాన్ని సర్ప్లస్ రాష్ట్రంగా చెప్పుకునే అవకాశం వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగా మోడీ, చంద్రబాబు, పవన్ నాయకత్వం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షానికి అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళ తప్పులు బయట మీడియా కానీ అదేవిధంగా ప్రతిపక్షాలు కానీ ఎండగడుతూ ఉంటే సభల్లో కూడా అదే కార్యక్రమం చేస్తారు. ఎండగడతారనేటువంటి ఉద్దేశంతో సభలో ప్రతిపక్షాలకు అవకాశం లేదు. మీడియా కూడా కొన్ని మీడియాను బ్యాన్ చేశారు. ఇది కూడా దారుణమైనటువంటి విషయం. మీడియా ఎవరు పేపర్ పెట్టుకున్నా, ఎవరు టీవీ పెట్టుకున్నా, మీడియా అనేది ఒక ప్రజాస్వామ్యంలో ఒక బలమైనటువంటి వ్యవస్థ. అటువంటి వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి సొంత సాక్షి, సొంత టీవీ, సాక్షి టీవీ వీటికే తప్ప మిగతా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వలేదు. అంచేత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా రివైవ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈనాడు వ్యవస్థలన్నీ కూడా కుంటుపడ్డాయి. బ్యూరోక్రాటిక్ వ్యవస్థ కుంటుపడింది, పంచాయతీరాజ్ వ్యవస్థ కుంటుపడింది, అదేవిధంగా కోఆపరేటివ్ వ్యవస్థ కుంటుపడింది, అదేవిధంగా ప్రభుత్వ వ్యవస్థలు అంటే అన్నీ కూడా కుంటుపడ్డాయి. ఈవెన్ కార్పొరేషన్ కానీ ఇవన్నీ కూడా. ఫస్ట్ మనం డెవలప్మెంట్ చేయాలనుకున్నప్పుడు, వెల్ఫేర్ చేయాలనుకున్నప్పుడు ఈ వ్యవస్థల్ని పునరుద్ధరించవలసినటువంటి అవసరం, సరి అయినటువంటి గాడిలో